వాళ్ళకి 3,000 నుంచి 5,000 దాకా ఉంటుంది ఒక్కొక్కరికి. ఆ ఫీజు కూడా రాదు వీళ్ళకి 3 నెలలు 4 నెలలకు. పేదలకి అది ఉపయోగం. ఇక్కడ అర్హులు పేదలకి ఇచ్చే క్రమంలో వీళ్ళకి కూడా ఇచ్చి పడేశారు. వీళ్ళు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కూడా ఇచ్చేశారు. అది వీళ్ళు ఆపారు అది ఆ ఆస్పెక్ట్ లో. కాకపోతే ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఇవాళ నిజమైన పేదలకు అందుతోంది కదా. అటు ఆ ఇది తల్లికి వందనము అందుతోంది. తద్వారా ఆ పిల్లల జీవితాలలో ఒక వెలిగే కదా, ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోగలుగుతారు కదా. అది ఒక ఆస్పెక్ట్. దీంతో సరిపోతుందని చెప్పను నేను, కానీ ఇది చాలా పెద్ద వెసులుబాటు ఓ రకంగా చెప్పాలంటే. రెండోది వచ్చేటప్పటికి ఈ వృద్ధుల పెన్షన్, ఈ రెండు ఇంత అమౌంట్ అనేటటువంటిది. అయితే మీరు అన్నట్టు ఒకటి కరెక్ట్, 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు. 2 ఏళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అదే జగన్ వచ్చిన 2 ఏళ్ళు ఎంతమంది కొత్త పెన్షన్లు వచ్చేవి, ఇప్పుడు అసలు ఎవరికి రాలేదంట. ఇప్పుడు వీళ్ళు ఎంతంటే కూడా అది అడుగుతున్నారు కదా, ఎక్కడికి పోయినా పెన్షన్లు అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారని, ఇస్తారని చెప్తున్నారు వీళ్ళు. లాస్ట్ 6 months లోనో లాస్ట్ ఇయర్ ఇవ్వచ్చు వీళ్ళు, నేను అనుకున్నాను మాత్రం. అవును. ప్లస్ ఇంకొకటి ఇందులో మేజర్ ఏంటంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు అనేది. వాస్తవానికి అది మొదలు పెట్టింది కూడా జగనే కదా. అంతకుముందు కదా జగన్ టైంలోను మనం నెంబర్ 1 లోనే ఉన్నామని చెబుతున్నా సామాజిక సంఘం. ఇప్పుడు కొనసాగుతోంది. ఈవెన్